హలో వియర్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మరీ కోరుకుంటున్నాను. మీరు చాలా వీడియోస్‌లో మనీ గురించి చెప్తున్నారు. మనీ సేవింగ్ అంటున్నారు. అసలు మా దగ్గర మనీ ఉంటేనే కదా మేము సేవ్ చేయగలగడానికి. ఖర్చులకే డబ్బులు లేకుంటే ఇంకా సేవ్ ఎక్కడ చేయాలి అని కొంతమంది అనుకుంటున్నారు. అలాంటి వారి కోసం నేనైతే ఒక మంచి, ఎంత మంచిదంటే చాలా మంచి బెస్ట్ బిజినెస్ తీసుకొనొచ్చానండి. దీనికి అసలు మీరు ఇన్వెస్ట్‌మెంట్ కూడా అవసరం లేదు. మా దగ్గర ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ లేదక్కా. రూపాయి కూడా లేదు పెట్టడానికి, ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి అనేవాళ్ళు కూడా ఈ బిజినెస్ చేయొచ్చు. మీరు జీరో ఇన్వెస్ట్‌మెంట్‌తో ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చండి. మీ దగ్గర ఏమీ ఉండాల్సిన అవసరం లేదు. డబ్బుతో అవసరం లేదు దీనికి. సరే, ఎలా చేయాలనే దీనికి ఏమేం కావాలి ఫస్ట్ స్టార్ట్ చేయాలంటే అవి చూసేద్దాం. ఫస్ట్ అండి, స్మార్ట్ ఫోన్ కావాలి. స్మార్ట్ ఫోను ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. 100లో 98 మందికి ఆల్మోస్ట్ స్మార్ట్ ఫోన్ ఉంటుందండి. నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరికీ ఉంటూనే ఉంటుంది. కీప్యాడ్ మొబైల్ వాడేవాళ్ళు తక్కువైపోయారు. ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ మాత్రమే వాడుతున్నారు. సో, ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ఈ మొబైల్‌కి మెయిన్‌గా కావాల్సింది ఫస్ట్ ఒక స్మార్ట్ ఫోన్ ఉండాలి. మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందంటే ఈ బిజినెస్‌ని ఖచ్చితంగా చేయవచ్చు. సరే, నెక్స్ట్‌ది ఏంటి? ఆ స్మార్ట్ ఫోన్‌లో డేటా కనెక్షన్ ఉండాలి. అంటే మొబైల్ డేటా గానీ, లేకపోతే వైఫై కనెక్షన్ కానీ ఏదో ఒకటి అనేది ఉండాలండి. మొబైల్ డేటా ఉండడం కానీ, లేకపోతే వైఫై అనేది ఈ 2 ఏదో ఒకటి ఈ రెండిట్లో మనకనేది ఈ మొబైల్‌లో ఉంటుంది. నాకు తెలిసి ప్రతి ఒక్కరూ రీఛార్జ్ అయితే చేసుకుంటుంటారు. ఎందుకంటే రీఛార్జ్ లేకుండా ఉందంటే ఫోన్ అనేది వేస్ట్. అంటే దాంట్లో ఏమీ రావు కదా! సో, ప్రతి ఒక్కరూ మొబైల్ డేటా కానీ, వైఫై కానీ ఏదో కనెక్షన్ అయితే పెట్టించుకునే ఉంటారు. తర్వాత మూడవదొచ్చేసి ఏమి ఉండాలంటే అందులో మనకి ఒక వాట్సాప్ ఉండాలండి. ఫస్ట్ మొబైల్ ఉండాలి. మొబైల్‌లో అందులో నెట్ ఉండాలి. తర్వాత దానికి ఒక వాట్సాప్ యాప్. వాట్సాప్ అంటే తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు కదా! ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది వాట్సాప్ అనేది. ఆ వాట్సాప్ అనేది కూడా మనకంటూ ఉండాలి. అప్పుడే మనం ఈ బిజినెస్‌ని చేయగలుగుతాం. తర్వాత మార్కెటింగ్ అంటే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాము. ఈ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ కూడా అందరికీ తెలిసిందే. ఇది ఎందుకు అంటే తర్వాత చెప్తాను దేని గురించి. అంటే ఈ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ గురించి మనము దాంట్లోకెళ్ళిన తర్వాత చెప్తాను. ఇది కూడా మనకి చేయాల్సి ఉంటుంది. అలాగే మనము ఈ బిజినెస్‌ని రన్ చేయాలంటే కొంచెము టైం ఇన్వెస్ట్ చేయాలి. నేను మనీ ఇన్వెస్ట్ చేయమని చెప్పట్లేదు. మీ దగ్గర ఉన్న టైంని ఇన్వెస్ట్ చేసినట్లయితే ఈ బిజినెస్‌ని చెయ్యొచ్చు అని చెప్తున్నాను. మనము ఎలాగో మొబైల్ పట్టుకున్నామంటే గంటల తరబడి రీల్స్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, ఫేస్‌బుక్ రీల్స్, యూట్యూబ్‌లో షార్ట్స్ చూస్తూనే ఉంటాము. ఎంతసేపైనా కూడా 10 మినిట్స్ చూద్దామని మొబైల్ తీసుకుంటే 2 అవర్స్ అయినా చూస్తాం తెలియకుండానే. అలాంటప్పుడు దానికోసము మొబైల్ డేటా అన్నీ వేస్ట్ చేస్తుంటాం. మన టైము వేస్ట్ చేస్తుంటాం, మొబైల్ డేటా వేస్ట్ చేస్తుంటాము. అలాంటప్పుడు మీరు గనక ఆ టైంని కొంచెం ఈ బిజినెస్‌కి ఇన్వెస్ట్ చేసినట్లయితే కొంచెం ఎంతో కొంత అమౌంట్ సంపాదించుకోవచ్చు. నేననేది లక్షలు సంపాదిస్తారని చెప్పను కానీ, మీ ఖర్చులకు ఎంతో కొంత సంపాదించుకోవచ్చని నేను చెప్తున్నాను. అలాగే సిక్స్త్ వన్ వచ్చేసి ట్రస్ట్ అండి. మీరు మీ కస్టమర్స్‌కి ట్రస్ట్ కలిగించాలి ఫస్ట్. ఈ బిజినెస్ చేయాలంటే మనం ఏంటనేది వాళ్ళకి తెలియాలి. మనము ట్రస్ట్ కలిగించుకుంటేనే మనకనేది ఈ బిజినెస్‌లో సక్సెస్ అవ్వగలుగుతాము. సరే అక్క, మీరు చెప్పిన పైవన్నీ ఈ 6 ఆప్షన్స్ మా దగ్గర ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే మీరు ఈ బిజినెస్ వచ్చేసి ఆన్‌లైన్ టు ఆన్‌లైన్ సేల్స్ అండి. ఇప్పుడు మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఆల్మోస్ట్ అందరూ చేస్తున్నారు. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. తెలిస్తే గనుక మీరు స్కిప్ చేసినా పర్లేదు నాకు వీడియో. తెలియని వాళ్ళు తెలుసుకొని ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ అయినా కూడా నేను చెప్తాను. ఎందుకంటే నేను ఈ బిజినెస్ 6 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేది కాంటాక్ట్ విత్ డీలర్స్. అంటే కాంటాక్ట్ అవ్వాలి మనం. డీలర్స్ అంటే శారీ డీలర్స్ కానీ, జ్యువెలరీ డీలర్స్ కానీ, కుర్తీస్ డీలర్స్ కానీ, మ్యానుఫ్యాక్చర్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళు సేల్ చేస్తుంటే వాళ్ళ వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అయ్యి వాళ్ళ ప్రోడక్ట్స్ని మీరు సేల్ చేయడం. మీకు అలాంటి వాళ్ళు ఎవ్వరూ తెలియకపోతే గనుక ఈ డీలర్స్ కానీ ఎవ్వరూ తెలియనట్లయితే నేను లింక్స్ ఇస్తానండి. నా గ్రూప్లో జాయిన్ అవ్వండి.
సరే ఇంకా గ్రూప్‌లలో జాయిన్ అయితారు. అయితే ఎలా పడితే ఏ గ్రూప్‌లో పడితే ఆ గ్రూప్‌లో జాయిన్ అవ్వకండి. ఎందుకంటే చాలామంది ఫేక్ పర్సన్స్ ఉంటారు. ఫస్ట్ జాయిన్ చేసుకుంటారు. ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత మనల్ని బ్లాక్‌లో పెట్టేస్తుంటారు. డెలివరీ కూడా చెయ్యరు. సో, ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వకండి. ఎందుకంటే ప్రమోషన్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఓపెన్ చేసినానంటే మేము మ్యానుఫ్యాక్చర్స్ జాయిన్ అవ్వండి మా గ్రూప్‌లో సేల్ చేసుకోండి అలా చెప్తుంటారు. అందరినీ ట్రస్ట్ చేసి నమ్మకూడదండి. కొంతమంది జెన్యూన్‌గా ఉంటారు. వాళ్ళతో మాత్రమే మీరు డీలింగ్ కుదుర్చుకొని సేల్ చేయండి. మిగతా వాళ్ళతో సేల్ చేయొద్దు దయచేసి. ఎందుకంటే మీరు అమౌంట్ లాస్ అవుతారు. మనం ఏదో రూ. 10 సంపాదించుకుందామని చూస్తే ఆడ రూ. 100 పోతుంది. సో, అలా అవ్వకుండా ఉండాలంటే మీరు జెన్యూన్‌గా ఉన్న వాళ్ళతోనే, మీకు తెలిసిన వాళ్ళతోనే కాంటాక్ట్ అయ్యి సేల్ చేసుకోండి. రూ. 10 తక్కువ వచ్చినా పర్లేదు కానీ మీరనేది మంచి పర్సన్ దగ్గరే సేల్ చేయండి. అలాగే మనము ఇప్పుడు జాయిన్ అయితాము డీలర్స్‌తో, మనకు తెలిసిన వాళ్ళ అంటే మ్యానుఫ్యాక్చర్ గ్రూప్‌లో కానీ, డీలర్స్ గ్రూప్‌లో కానీ, ఒక శారీస్ గ్రూప్‌లో జాయిన్ అయ్యామనుకోండి. తర్వాత ఏం చేయాలంటే మనము వాట్సాప్‌లో మనకు తెలిసిన కాంటాక్ట్స్‌తో ఒక గ్రూప్ క్రియేట్ చేయాలి. ఏదో ఒక నేమ్ పెట్టుకొని, మీ పేరు మీద ఒక నేమ్ పెట్టుకొని, నేనైతే హనీ కలెక్షన్స్ అని పెట్టుకున్నానండి. మా పాప పేరు హనీ కాబట్టి హనీ కలెక్షన్స్ అని పెట్టుకున్నాను. అలా ఆ గ్రూప్‌లో నాకు తెలిసిన వాళ్ళని అంటే ఇంట్రెస్ట్ ఉంటది, వీళ్ళు కొనగలుగుతారు, మన అక్కలు, చెల్లెళ్ళు, అలాగే మన ఫ్రెండ్స్, మన బంధువుల్ని కొంతమందిని యాడ్ చేసి ఫస్ట్ అయితే ఒక గ్రూప్ క్రియేట్ చేశానండి. ఆ గ్రూప్ క్రియేట్ చేసి ఇలాగ డీలర్స్‌తో కాంటాక్ట్ అయిన తర్వాత వాళ్ళ ప్రోడక్ట్స్‌ని నా గ్రూప్‌లో షేర్ చేశాను. అలాగే షేర్ చేసేటప్పుడు కూడా బాగా ట్రెండింగ్‌లో ఉన్న ప్రోడక్ట్స్ షేర్ చేయాలండి. పిచ్చి పిచ్చిగా అంటే ప్రతీదీ వాళ్ళు పెట్టిన ప్రతి ఒక్కటి షేర్ చేస్తే మనకు ఆర్డర్స్ రావు. ఎందుకంటే ఎక్కువ షేర్ చేసామండి గ్రూప్‌లో పిక్స్, అది డిస్టర్బెన్స్ కలిగి కస్టమర్స్‌కి లెఫ్ట్ అవుతారు. తక్కువగా షేర్ చేయాలి. ఆ తక్కువ షేర్ చేసినా కూడా కొంచెం ట్రెండింగ్ ప్రోడక్ట్స్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అందుకు అవుతుంటాయి కదా! కొన్ని శారీస్ వైరల్ అవుతున్నాయి ఇప్పుడు అట్లా. అలాంటి ప్రోడక్ట్స్‌ని మీకు షేర్ చేసినట్లయితే ఖచ్చితంగా ఆర్డర్స్ వస్తాయండి. ఎప్పటికప్పుడు అప్డేటెడ్ వర్షన్ మీరనేది అప్డేట్ చేస్తూ ఉండాలి గ్రూప్‌లలో. జ్యువెలరీస్ కానీ, శారీస్ కానీ, కుర్తీస్ కానీ ఇప్పుడు కొత్త కొత్త మోడల్స్ వస్తుంటాయి కదా! ఇప్పుడు మొన్న అలాంటివి శారీసు, కుర్తీసు, ట్రెండింగ్ మోడల్స్, అప్డేటెడ్ వర్షన్ షేర్ చేసినప్పుడే మనకనేది ఆర్డర్స్ వస్తాయి. లేకపోతే ఆర్డర్స్ అనేది రావండి. ఎప్పటికప్పుడు మనం కూడా అప్డేటెడ్‌గా ఉంటేనే మనకనేది చాలా మంచి ఆర్డర్స్ వస్తాయి. ఏవి పడితే అవి షేర్ చేసామంటే మనకి ఆర్డర్స్ అయితే రావు. అండ్ గ్రూప్‌లో ఒకేసారి 1000 పోస్టులు, 500 పోస్టులు పెట్టామనుకో, ఒకేసారి వాళ్ళు స్కిప్ చేయడం కానీ, లేకపోతే ఒకేసారి క్లియర్ చాట్ కొడతారు. అప్పుడు వాళ్ళు చూసేది ఉండదు, ఏముండదు. అలాగే మీరొచ్చేసి ప్రతి ఒక్కరిని మీ కస్టమర్స్‌ని నెంబర్‌ని సేవ్ చేసుకోమని చెప్పండి. మీరు కూడా వాళ్ళ నెంబర్‌ని సేవ్ చేసుకోండి. డైలీ స్టేటస్ పెట్టండి. గ్రూప్‌లో ఇంట్రెస్ట్ లేని వారికి స్టేటస్ చూసైనా ఒకవేళ మీ ప్రోడక్ట్ నచ్చిందంటే ఆర్డర్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే చాలామంది గ్రూప్‌లో ఉండడానికి ఇష్టపడరు. అలాంటి వారికి మనం ఈ స్టేటస్ పెట్టుకున్నా కూడా వాళ్ళని మన నెంబర్ సేవ్ చేసుకోమని చెప్తే ఆ స్టేటస్ ద్వారా కూడా చాలా ఆర్డర్స్ వస్తాయండి. అలాగే మీరనేది మార్జిన్ అనేది లెస్ యాడ్ చేసుకోండి. సపోజు 30, 50నే యాడ్ చేసుకోండి. అలా తక్కువ మార్జిన్ యాడ్ చేసుకున్నట్లయితే మనకి ఆర్డర్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. లేదు మేము ఎక్కువ మార్జిన్ యాడ్ చేశారంటే గనుక 1, 2 వస్తాయి. 1, 2 100 అట్లా 200 యాడ్ చేసి ఒక ఆర్డర్ వచ్చేదానికన్నా 30, 50 యాడ్ చేసి 10 ఆర్డర్లు వచ్చేది చాలా మంచిది కదా! అంటే అంత తక్కువతో ఎలా అక్క అంటే మరి మనం ఏమి ఇన్వెస్ట్‌మెంట్ పెట్టట్లే కదా! 30, 50తోనే మనం వితౌట్ ఇన్వెస్ట్‌మెంట్ 30, 50 అంటే నాకు తెలిసి ఎక్కువే. సో, మనము ఎంత లెస్ మార్జిన్ యాడ్ చేసుకొని పక్క వాళ్ళకంటే మనం తక్కువ ప్రైస్‌కి ఇచ్చామనుకోండి ఖచ్చితంగా మన దగ్గరే కొంటారు. ఈవెన్ మనము మన ప్రకారం ఆలోచించండి. మనం ఏమనుకుంటామో ఎక్కడ తక్కువ వస్తే అక్కడ కొనాలని చూస్తాము. సో, అలాగే మీరు కూడా అలా ఆలోచించండి. అలా ఆలోచించి కస్టమర్ కూడా అలానే ఆలోచిస్తారు కదా! ఎక్కడ తక్కువకొస్తే అక్కడ ప్రోడక్ట్ బాగుంటే కొనాలని చూస్తారు కదా! సో, మీరు కూడా మంచి ప్రోడక్ట్‌ని, క్వాలిటీ ప్రోడక్ట్స్‌ని జెన్యూన్‌గా తక్కువ మార్జిన్ యాడ్ చేసుకొని కస్టమర్‌కి డెలివరీ చేయండి. అప్పుడు ఖచ్చితంగా అనేది మీకు ఆర్డర్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.
అలాగే ప్రోడక్ట్ కస్టమర్కి డెలివరీ అయిన తర్వాత రివ్యూ ఇవ్వమనండి. రివ్యూ ఇస్తే ఆ రివ్యూని మీ గ్రూప్లో షేర్ చేయండి, వాట్సాప్ గ్రూప్లో. అప్పుడు మిగతా వాళ్ళు చూస్తారు ఆ రివ్యూ ఎలా వచ్చింది ఆ శారీ అనేది. అప్పుడు చూసి మళ్ళీ వాళ్ళు కూడా ఆర్డర్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సరే, ఓకే. డెలివరీ అనేది ఎవరు చేస్తారంటే మీరు జస్ట్ మీ మార్జిన్ తీసుకొని, ఇప్పుడు సపోజ్ నీకు ఒక ఆర్డర్ వచ్చిందనుకోండి, మీరు సప్లయర్ గ్రూప్లోంచి ఒక ప్రోడక్ట్ని షేర్ చేశారు మీ గ్రూప్లో. ఎంత 500 పడింది, అది మీరు 550 యాడ్ చేసుకొని మీ గ్రూప్లో యాడ్ చేశారు. ఇప్పుడు ఒక కస్టమర్ అడిగారు నాకు ఇది కావాలి అని చెప్పి. అప్పుడు మీరు కస్టమర్ దగ్గర అడ్రస్సు, పేమెంటు తీసుకొని ఈ సప్లయర్కి ఆ ఫోటో షేర్ చేసి ఎంతైతే దాని ప్రైస్ ఉందో 500 కదా, ఆ 500 షేర్ చేయండి, సప్లయర్కి అమౌంట్ పంపండి. 50 రూపీస్ మీరు పక్కన పెట్టేసుకోండి. అడ్రస్ ఇవ్వండి సప్లయర్కి. సప్లయరే డైరెక్ట్గా కస్టమర్ అడ్రస్కి డెలివరీ చేస్తారు. మీరేంటి మధ్యలో చూసుకుంటూ ఉండాలి, అది డిస్పాచ్ అయ్యిందా లేదా, ఎక్కడి వరకు వచ్చింది ట్రాకింగ్ అనేది తెలుసుకోవాలి. అలా కాకుండా మనం ఏదో మన ప్రాఫిట్ తీసేసుకున్నాము, అది డెలివరీ అయిపోతుందిలే అని మాత్రం ఉండద్దండి. నెగ్లిజెన్స్గా కొంచెం చూసుకుంటూ దాన్ని ఫాలో అప్ చేస్తూ ఉండాలి. ఇందాక మార్కెటింగ్ అని చెప్పాను కదా, ఈ మార్కెటింగ్ ఏంటక్క ఇది అంటే, మీరు ఇప్పుడు మన దగ్గర ఉన్న మెంబర్స్ అంటే మన వాట్సాప్ గ్రూప్లో మన ఫ్రెండ్స్, రిలేటివ్సే యాడ్ చేయమని చెప్పాను కదా ఫస్ట్. సో ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఒకసారి 2 సార్లు కొంటారు. ప్రతిసారి వాళ్ళే కొనరు కదా, మహా అంటే ఒక 20 మంది అట్లా ఉంటారు మన ఫ్రెండ్స్. వాళ్ళలో అందరూ కొనరు. వాళ్ళలో ఒక 2, 3 ఒక 1 or 2 టైమ్స్ కొంటారు. మళ్ళీ ఇంకా మిగతా టైం కొనరు కదా. సో మనకంటూ ఎప్పుడు కొత్త కస్టమర్స్ వచ్చినప్పుడే ఆర్డర్స్ వస్తాయి. సో అలా కొత్త కస్టమర్స్ రావాలంటే మనం ఏం చేయాలి, ఫేస్బుక్లో మార్కెటింగ్ ప్లేస్ ఉంటుంది కదా, మన ప్రోడక్ట్స్ అంటే మీరు సప్లయర్ దగ్గర మీ గ్రూప్లో షేర్ చేసిన ప్రోడక్ట్ని ఫేస్బుక్లో మార్కెట్ ప్లేస్లో పెట్టాలి, ఆ ప్రైస్తో సహా పెట్టినట్లయితే. అట్లాగే మీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చినట్లయితే వాళ్ళు మీ గ్రూప్లో జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా డైలీ పోస్టులు పెడుతూ ఉంటే కనుక కొంచెం టైం ఇన్వెస్ట్ చేసి ఇలాంటివి చేసినట్లయితే కొత్త కస్టమర్స్ వచ్చి మన గ్రూప్లో జాయిన్ అవుతారు. అప్పుడు గ్రూప్లో జాయిన్ అప్పుడు మనకు కొత్తగా ఆర్డర్స్ వస్తాయి. అలా కాకుండా మనం ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోకుండా ఉన్న 20 మందిని మనం పెట్టుకొని డైలీ పోస్టులు పెడతా ఉంటే గ్రూప్లో ఆర్డర్స్ అనేటివి రావండి. ఎందుకంటే మన వాళ్ళే తక్కువ కొంటారు. అలా ప్రతిసారి మన వాళ్ళే కొనాలని రూల్ కూడా లేదు. సో వాళ్ళు 1, 2 సార్లు కొంటారు. మూడవసారి ఒక్కొక్కసారి కొనకపోవచ్చు, ఒక్కోసారి మనం పెట్టిన ప్రోడక్ట్ నచ్చకపోవచ్చు. సో ఇలా అన్ని దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. మీ టైంని కొంచెం ఇన్వెస్ట్ చేసి మీరు గినక ఇక్కడ ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో మార్కెటింగ్, అలాగే యూట్యూబ్లో కూడా పెట్టచ్చు. యూట్యూబ్లో ఆ ప్రోడక్ట్ని తీసుకొని దాని ప్రైజు, దాని వీడియో అలాంటివి పెట్టినట్లయితే కనుక ఖచ్చితంగా అక్కడ కూడా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది జనాలకి. దాని ద్వారా కూడా ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా కూడా మనకి జాయిన్ అవుతారు కస్టమర్స్. సో మీ టైంని కొంచెం ఇన్వెస్ట్ చేసినట్లయితే కనుక ఈ బిజినెస్ సక్సెస్ అవుతుందండి. ఎంతో కొంత మీ ఖర్చులకైతే అమౌంట్ సంపాదించుకోవచ్చు. మీ ఖర్చులకు సంపాదించుకొని దాని ద్వారా మీరు కూడా సేవ్ చేయొచ్చు. నేనైతే ఈ బిజినెస్ని 6 years నుంచి చేస్తున్నానండి. అయితే నాకు ఎక్కువగా టైం ఉండట్లేదు పిల్లలతో. సో నేను ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో మార్కెటింగ్ అయితే చేయట్లేదు. ఇంతకుముందు చేసేదాన్ని. దాంతో నాకు కొంచెం కస్టమర్స్ ఉన్నారు, ఒక 100+ దాకా. అలాగే నేను స్టేటస్లో పెడుతుంటాను. ఎప్పుడో అంటే ఎక్కువగా రాకపోయినా వస్తూ ఉంటాయి ఆర్డర్స్. ఆ వచ్చిన ప్రాఫిట్ని నేనైతే 30-50 వచ్చిందనుకోండి, నాకు అకౌంట్లో ఉందంటే ఆ 30-50 అలానే ఉండిపోతుంది, మనం యూజ్ చేసేస్తుంటాం. నేను దానికి నాకు పేటీఎం వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటాను వచ్చిన అమౌంట్ని. నాకు పేటీఎం టు బ్యాంక్కి అకౌంట్ యాడ్ చేయలేదండి. సో పేటీఎంలో తీయడానికి అమౌంట్ ఆప్షన్ లేదు ఇప్పుడు ప్రజెంట్ అయితే. నేను కావాలనే అలా పెట్టుకున్నాను. సో నేను జస్ట్ పేటీఎంకి షేర్ చేసుకుంటూ ఉంటాను వచ్చిన ప్రాఫిట్ని. అలా అమౌంట్ దాంట్లో సేవ్ అవుతూ ఉంటుంది. మీరు కూడా ఇలా ఏదో ఒకటి చిన్నది చేస్తూ మీ ఈ బిజినెస్ని సక్సెస్ఫుల్గా చేసుకోవచ్చని నేను చెప్తున్నాను. ఎంతో కొంత సంపాదించుకోవచ్చండి ఈ బిజినెస్ చేసి. అసలు జీరో ఇన్వెస్ట్మెంట్ అంటే బెటర్ కదండి. ఇప్పుడు మామూలుగా మనం ఏ బిజినెస్ పెట్టాలన్నా లక్షల్లో ఉండాలి డబ్బులు. అలాంటిది ఇట్లా సేల్ చేయడానికి మనకంటూ కొంచెం జీరో ఇన్వెస్ట్మెంట్, కొంచెం టైంని ఇన్వెస్ట్ చేసినట్లయితే ఎంతో కొంత అమౌంట్ అనేది సంపాదించవచ్చు.
అలాగే మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయి బిజినెస్ గురించి, అసలు మాకేం అర్థం అవ్వలేదు ఇంకా అంత క్లియర్‌గా అన్నా కూడా నేను నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తానండి. కింద డిస్క్రిప్షన్‌లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి మీకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా అడగండి, చెప్తాను. వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.